పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేంగల్ తండ్రి మా నమ్మదగిన దేవా, నీ దయలోని కృపలో నన్ను మమ్మల్ని ప్రేమించి ప్రభా, గడిచిన 6 మాసములు కూడా నీ రెక్కల కింద మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి ప్రభా, యోగ్యత లేని మా జీవితాల్లో ప్రభా అయ్యా మమ్మల్ని ఎంతగానో మమ్మల్ని ప్రేమించే ప్రభా, ఎన్నో శ్రమలు శోధనల్లో ప్రభా మమ్మల్ని అయినా మమ్మకు వచ్చిన మరణపు కోరలు కొన్నిసార్లు మా చుట్టూ చేరినప్పుడు కూడా కేవలం నీ కృప చేత మమ్మల్ని బ్రతికించిన దేవా, నీ ప్రేమకు వందనాలు ప్రభా. ఇంతగా నీవు నన్ను ప్రేమించుటానికయ్యా ఏ పాటి వాడునయ్యా నేను ప్రభా. అయ్యా నీ ప్రేమకు వందనాలు ప్రభా, నీ సన్నిధికి వందనాలు ప్రభా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకో ప్రభా. వాక్యమైన దేవా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు, మమ్మల్ని బలపరచను. ప్రతి బిడ్డ హృదయం ఎరిగిన వాడు ప్రభా, ప్రతి బిడ్డ అంతరంగం ఎరిగిన వాడు ప్రభు తండ్రియా, నీవు మాతో మాట్లాడు, మమ్మల్ని బలపరచను ప్రభా. ప్రతి బిడ్డ మనోనేత్రాలు తెరవచ్చి సమస్తం మీ చేతులకు అప్పగిస్తున్నాగా మీరే మీ నామను మహిమ తెచ్చుకోమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చుందాం దయచేసి. దేవుని వాక్యం చూసుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు బైబిల్స్లో తీసిన వాళ్ళందరూ కూడా మనం చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు నాకు మైక్లో చదివి సహాయం చేయను. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మొగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగటియే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను, యెహోవా మీకు నేడు చేయు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. చాలు చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను ఆయన వాగ్దాన దేశముకు నడిపించడానికి ఐగుప్తు నుండి దేవుడు మోషేని ఏర్పరచుకొని వారిని నడిపించుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి, వారి యొక్క పరిస్థితులను బట్టి, అక్కడున్న వారి యొక్క వారి శ్రమలను బట్టి, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి దేవుడు వారి యొక్క మూలుగును విని దేవుడు వారిని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానం చేసినట్లుగా వాగ్దాన దేశమునకు వారిని నడిపిస్తూ ఇక్కడ ముందుకు వెళుతున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఆ దినమందు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ మోషేతో వాళ్ళు అంటున్నారు, అక్కడ ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించిదేవా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటియే మేలని చెప్పిరి. ఇక్కడ మోషే మీద వాళ్ళు సణుగుతూ ఉన్నారు. ఏమన్నాడు? ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చావా? మేము ముందే చెప్పాం కదా, మేము అక్కడ ఉన్నప్పుడే మీతో చెప్పాం కదా, అక్కడ మేము అరణ్యములో మేము ఎందుకు మేము చనిపోవాలి, మేము రామని ముందే చెప్పాం కదా, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావని వాళ్ళు మోషే మీద వాళ్ళు అక్కడ సణుగుతూ ఉన్నారు. నిజమే, ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని నడిపించేది చనిపోటకు కాదు దేవుడు. అలాగే దేవుని యొక్క సన్నిధికి మనందరం నడిపించింది నువ్వు ఈ లోకం సంబంధంగా నువ్వు చనిపోవటానికి కాదు. ఈ లోకంలో మనుషులు అన్నాక మనము చనిపోవాల్సిందే. ఎప్పుడు మన ఆయుష్కాలం సుమారు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. మోషే గారు 90 కీర్తనలు చెప్పినట్లుగా. ఒకవేళ అంతకన్నా దేవుడు ఆయుష్కాలం కూడా ఇవ్వచ్చు. 100 సంవత్సరాలు కూడా బ్రతికిన వాళ్ళు చాలా ఉంటూ ఉన్నారు. అలాగే మనము దేవుని యొక్క బిడ్డలుగా
దేవుని యొక్క సన్నిధికి వచ్చింది మనం ఎవరం కూడా చనిపోవటానికి కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎప్పుడు చనిపోయినా కానీ దేవుని యొక్క రాజ్యంలో మనమందరము కూడా యుగ యుగాలు దేవుని రాజ్యంలో ఉండాలని దేవుని యొక్క ఆలోచన. ఎంతకాలం అంట? యుగ యుగాలు దేవుని రాజ్యంలో మనం ఉండాలని దేవుని యొక్క చిత్తం. కాబట్టి మనం ఎవరం కూడా ఈ యొక్క కొంత కాలము అంటే మనకిచ్చిన ఆయుష్ కాలం మాత్రమే కాదు, కానీ మనమందరము దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని దేవుని యొక్క ఆశ ఉన్నది. అందుకని కొన్నిసార్లు దేవుడు మనకి శ్రమలు పంపిస్తాడు, కొన్ని శోధనలు పంపిస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మోషేతో వాళ్ళు అంటున్నారు, దీనికి మీరు తెలియాలంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉండొచ్చు, దేవుని యొక్క వాగ్దానము కూడా అయి ఉండొచ్చు. అవును, ఎందుకంటే ఇది దేవుడిచ్చిన వాగ్దానమే. అబ్రహాంకి ఇచ్చాడో వాగ్దానం లేదో చెప్పండి. అబ్రహాంకు దేవుడు ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. మరి అబ్రహాం యొక్క వాగ్దానం ప్రకారం ఈ ప్రణాళిక దేవుడు నెరవేరుస్తున్నాడు. కొన్నిసార్లు అనుకుంటాం మనము, అసలు నా జీవితం గురించి మొత్తం అయిపోయింది స్క్రిప్ట్ అనుకుంటాం. నిజమే, ఎందుకంటే మనం జీవితంలో దేవుడు ఏమై అనుకున్నాడో ఆయన తప్పకుండా చేస్తాడు మన జీవితంలో. అందుకని ఆయన ఏర్పాటులోనే దేవుడు మనల్ని నడిపిస్తాడు, ఆయన ఏర్పాటులోనే మన బలపరుస్తాడు, ఆయన ఏర్పాటులోనే అన్ని విషయాల్లో కొన్ని శ్రమలు కూడా దేవుడు పంపిస్తూ ఉంటాడు. ఇక మనం ఏంటంటే నిమిత్త మాత్రమేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇదంతా దేవుడు మన ఎడల ఆయన యొక్క ప్రణాళిక ఏమో అని కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకని అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాడు? ఆదికాండం 15వ అధ్యాయము 13, 14 వచ్చిన ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. అక్కడ ఆదికాండము 15వ అధ్యాయము 13, 14 వచ్చిన చదువు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. ఆ దేశం వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ముందుగానే చెప్తున్నాడు. ఎప్పుడు? అబ్రహాంకి అసలు పిల్లలు పుట్టారప్పటికి పిల్లలు పుట్ల. అబ్రహాముకు పిల్లలు పుట్టకముందే దేవుడు అన్నాడు తెలుసా, నేను నీ సంతానమును ఎక్కడికి పంపిస్తానన్నాడు? ఐగుప్తుకు నేను వాళ్ళని దాసులుగా వారికి పంపిస్తాను. అలాగే నేను ఎవరి చేత అయితే వాళ్ళు శ్రమ పెట్టబడతారో వారికి నేను తీర్పు తీరుస్తాను అంటూ ఆయన అన్నాడు. తరువాత వారు మిక్కిలి ఆశతో కూడా బయలుదేరి వాళ్ళు వస్తారని కూడా దేవుని ముందుగానే ఆయన వాగ్దానం అనేది చేశాడు. కొన్నిసార్లు కాసేపట్లో ఏం జరుగుద్దో మనకు తెలియదు, కానీ దేవుడు కొన్నిసార్లు కొన్ని వందల సంవత్సరాల ముందే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తన చిత్తాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. నిజమే, యాకోబుతో దేవుడు చెప్పలేదా? చూడండి, ఆ వాక్య భాగం కూడా చూడండి. ఆదికాండము 46వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. ఆదికాండము 46వ అధ్యాయము 2, 4 చదువునమ్మా. 2 నుంచి. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. చూసారు, 4వ వచనం కూడా చదువునా. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా, అది నిశ్చయముగా నేను నీతో ఉంటాను, ఐగుప్తు కూడా నేను వస్తాను అన్నాడు దేవుడు. అబ్రహాముతో చెప్పాడు దేవుడు. ఇస్సాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. యాకోబుతో కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అంటే కొన్నిసార్లు దేవుడు బలపరచడానికి 1కి 2, 2కి 3 సార్లు కూడా ఆయన ఏం చేస్తాడంటే కొన్ని వాగ్దానాలు దేవుడు ఇస్తాడు. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఒకవేళ ఇక్కడ మనం కూర్చున్నప్పుడు కూడా మన యొక్క జీవితంలో కూడా నా జీవితంలో నాకు ఎందుకు ఇలా జరిగింది, నా పరిస్థితి ఎందుకు ఇలా అయిందని మనం కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి మనం కంగారు పడిపోతూ మన టెన్షన్ పడిపోతే వచ్చేమో, కానీ దేవుడు మరొకసారి మనం ఏం చేస్తాడంటే మన బలపరుస్తాడు. అవును, ఎందుకంటే సామాన్యంగా మనలో అన్ని విషయాల్లో కూడా మనము భయపడుతూ ఉంటాం, కానీ దేవుడు మన ఎందుకు బలపరుస్తున్నాడంటే నేను మీతో ఉంటాను, నువ్వు ఐగుప్తుకు వెళ్ళినా నేను మీతో ఉంటాను, నేను మిమ్మల్ని బలపరుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఇస్సాకును బలపరిచాడు, యాకోబుతో కూడా దేవుడు చెప్తున్నాడు. అవునండి, ఎందుకంటే దేవుడు నీకు ఏదైనా ఒక మాట ఇచ్చాడంటే
దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. ముందే చెప్పాడు 400 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉంటారన్నాడు. టైం అయిపోతుంది. మరి వాళ్ళని తీసుకురావడానికి దేవుని యొక్క ప్రణాళిక మొదలెట్టాడు. ఫరో హృదయాన్ని కఠినం చేస్తాం ప్రారంభించాడు. అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిన మెటీరియల్ ఇవ్వకోకుండానే వాళ్ళకి కావాల్సిన ఇటుకలు కావాలంటూ ఉండేవాడు. వాళ్ళని చిత్రహింసలు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకు పడుతున్న బాధ, వాళ్ళకున్న అవమానము, నిజంగా వారు చాలా నానా బాధలు పడుతూ అక్కడ చాలా ఇబ్బంది పడిపోతున్నారు అక్కడ. అందుకనే నిర్గమాకాండం 2వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడింది. 23-24 దళి చదివితే ఒకసారి, వారి మూలుగును విన్నాడంట దేవుడు అక్కడ. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. చూసారండి, వారి యొక్క మూలుగును దేవుడు విని అన్నది అక్కడ. కాగా దేవుడు వారి మూలుగును విని, అది చాలు తల్లి. మూలుగు ఎప్పుడు వస్తుందండి? ఆదివారం మూలుగులు తింటే వస్తుందా? మూలుగంటే బాధ, చెప్పుకోలేని ఆ యొక్క వేదన, కుమిలి లోపల ఏడుస్తారు చూసారా. మా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది, మా జీవితం ఎందుకు అయిపోయింది. కొన్నిసార్లు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. కొత్తగా కోడలు వచ్చారనుకోండి, ఇంట్లో పరిస్థితి చూసినప్పుడు అయ్యో నేను ఎందుకు ఇలా వచ్చానా, ఎందుకు నా పరిస్థితి అయిపోయింది. కొన్నిసార్లు అది పద్దాగా చెప్పుకునే విషయం కాదు, నలుగురు చెప్పుకునే విషయం కాదు, వాళ్ళే కూలిపోతూ ఉంటారు. ఎందుకంటే 100 ఆశలతో వస్తారు వచ్చే ఆడవాళ్ళు. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఎవరికి చెప్పుకోలేక ఎవరు చెప్పుకుంటారు? దిండిగా చెప్పుకుంటారు. ఎవరికి చెప్పుకోలేరు. ఆ మూలుగు ఇశ్రాయేలు పరిస్థితి కూడా అలా అయిపోయింది. పోక చెక్కలో పడిన చెక్కలాగా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది. వాళ్ళ జీవితంలో ఎందుకు మా పరిస్థితి ఇలా అయిపోయింది, మా బ్రతుకులు ఎందుకు ఇలా అయిపోయినాయి. చూడండి, వాళ్ళు ఎంతగానో నిజంగా ఆ దినాల్లో చక్కగా సమృద్ధిగా వాళ్ళు ఉన్నారు. హెబ్రీ స్త్రీలు కూడా చాలా చురుకైన వారుగా ఉండి వాళ్ళ సంతానము కూడా దేవుడు బహుగా విస్తరించాడు. అక్కడ వాళ్ళు లైఫ్ సెట్ అనుకున్నారు, అక్కడే మొదలైంది. కొన్నిసార్లు మనం కూడా అలాగే అనుకోవచ్చు, ఇక నా జీవితంలో బాధ లేదు అనుకుంటాం, కానీ కొన్నిసార్లు అప్పుడే కొన్ని ఇబ్బందులు వచ్చి పడుతూ ఉంటాయి. అవునండి. అందుకనే ఈ వీళ్ళతోటి కూడా దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసారా, మళ్ళా 12వ అధ్యాయంలోకి రండి. నిర్గమాకాండం 12వ అధ్యాయంలోకి రండి. 36 నుంచి 37 దాకా చూద్దాం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తులను దోచుకొనిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారి పిల్లలు గాక కాల్బలము 6 లక్షల. కాల్బలము ఎంతమంది? 6 లక్షల మంది అన్నాడు ఇక్కడ. అంటే దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా బంగారం వాళ్ళకి ఇప్పించాడు. బంగారం వాళ్ళు దేవుడు ఇప్పించాడు. ఎలా ఇప్పించాడు? వీళ్ళని వెట్టి చాకిరితో వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అక్కడ వాళ్ళకి ఆదాయం లేకోకుండా, డబ్బులు ఇవ్వకోకుండా, ఆహారం ఇవ్వకుండా, వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ అంటూ ఏమి ఇవ్వకోకుండా వాళ్ళని వెట్టి చాకిరితో వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు దేవుడు అదంతా ముందే చూసి వాళ్ళకి ఐగుప్తీయులకి మంచి మనసు వచ్చేటట్టుగా దేవుడు వారికి ఆ యొక్క మనసు ఇచ్చి, వాళ్ళు వెళుతున్న సమయంలో వారికి ఏం చేశారంట? బంగారాన్ని ఇచ్చేటట్టు చేశారంట. 36లో ఉంది, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసిన కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తులను ఏం చేశారు? వాళ్ళు దోచుకున్నారు. దేవుడు ముందే చెప్పాడు, అబ్రహాంతో చెప్పాడు. దేవుడు ఏదైనా మాట ఇచ్చాడంటే ఆ మాట ఏం చేస్తాడు? దేవుడు తప్పకోకుండా నెరవేరుస్తాడు. అవునండి. ఎంతమంది వెళ్ళారంటండి రిటర్న్ వచ్చేటప్పుడు? 6 లక్షల మంది వీరులు అని ఉంది అక్కడ. ఎంతమంది? 6 లక్షల మంది వీరులు. అంటే సైన్యం. సైన్యం ఎక్కువ ఉంటుందా, ప్రజలు ఎక్కువ ఉంటారా? ప్రజలే ఎక్కువ ఉంటారు కదా. ఇంచుమించు వీళ్ళకి చాలా రెట్లు ప్రజలే ఎక్కువ మంది ఉంటారు. మరి వెళ్ళింది ఎంతమందో తెలుసా? 70 మంది. ఎంతమంది వీళ్ళు? 70 మంది వాళ్ళు అక్కడికి వెళితే ఎంతమంది బయలుదేరారు? 6 లక్షల వీరులు. అంటే దగ్గర 60 లక్షల మంది ప్రజలు వచ్చి ఉంటారు వీళ్ళు. అంటే చూడండి ఎంతగా అంటే వాళ్ళు దేవుడు బహుగా వారిని విస్తరింపజేశాడు.
నిజమే. అందుకని అన్నాడు, అబ్రహామా నీకు చేతనైతే నువ్వు లెక్కెట్టు ఆకాశ నక్షత్రాన్ని అన్నాడు. ఇసుగురే నువ్వు లెక్కెట్టు. ఇదేంటండి అసలుకి ఫ్యామిలీ ప్లానింగ్ అంటూ లేకోకుండా జరిగిందా ఏంటి అనిపించవచ్చు కొన్నిసార్లు. ఇంచుమించు 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు? 430 సంవత్సరాలు. మీరు కిందకి వెళితే 40వ వచనం చదవండి, మీకు తెలుస్తుంది అక్కడ. ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. అది ఎన్ని సంవత్సరాలు అంటండి? 430 సంవత్సరాలు. ఇంచుమించుగా అబ్రహాంతో దేవుడు 15 అధ్యాయాలు చెప్పాడు. 400 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా అక్కడ ఉంటారని చెప్పాడు. అలాగే వాళ్ళు పడుతున్న బాధను చూశాడు, వారి యొక్క వేదన చూశాడు, వారి మూలుగును దేవుడు విని దేవుడు ఏం చేశాడంటే మోషేని పిలిపించుకున్నాడు. ఇది కూడా దేవుని ప్రణాళికే. మరి ఆ దినాల్లో ఫరో మగపిల్లలు పుట్టిన వాళ్ళందరూ కూడా చంపేస్తున్నప్పుడు మోషేను దేవుడు బ్రతికించలేదా? బ్రతికించడం మాత్రమే కాదు, ఏ ఫరో అయితే ఈ ఆజ్ఞని జారీ చేశాడో ఆ ఇంట్లోనే బ్రతికేటట్టుగా మోషేని అక్కడ పంపించలేదా? 40 సంవత్సరాలు మోషే అక్కడ రాజరికముగా మరి అలాంటి నాలెడ్జ్ కలిగి రాజరికపు అన్నీ కూడా నేర్చుకోలేదు అక్కడ. ఇవన్నీ దేవుని ప్రణాళిక కాదా? దేవుడు అక్కడి నుంచి మళ్ళా 40 సంవత్సరాలు అరణ్యములోకి వచ్చేయటానికి, ఇత్రో వాళ్ళ మామగారి మందలు మేపటానికి ఇది దేవుని ప్రణాళిక కాదా? అక్కడి నుంచి మళ్ళా 40 సంవత్సరాలు దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి మోషేని మళ్ళా తీసుకురావడం దేవుని ప్రణాళిక కాదా? కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఇంత ఆలోచన కలిగి ఉంటాడా ఒక వ్యక్తి విషయంలో అనిపిస్తూ ఉంటుంది. మోషేనే కాదండి, ఇక్కడున్న మనందరి విషయాల్లో కూడా దేవుని యొక్క ప్రణాళిక అనేది తప్పకోకుండా నెరవేరుస్తాడు. నేను ఎలా అనుకోలేదా, ఇలా జరిగిందేమో అనుకో. దేవుడు తన చిత్తాన్ని ఎప్పుడూ కూడా నెరవేర్చే దేవుడు. నీ శ్రమను చూసిన దేవుడు, నీ కన్నీటిని చూసే దేవుడు, నీ అప్పులను చూసిన దేవుడు, నీ అనారోగ్యాన్ని చూసిన దేవుడు, నీకున్న వేదన, నీకున్న కృంగుబాటు కూడా దేవుడు చూసిన దేవుడే. ఆయన నిన్ను ప్రతి విషయంలో కూడా ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారేమో అని యోవేలు భక్తుడు చెప్తాడు. ఎప్పుడు? కనీసం ఇప్పుడైనా. ఇన్ని మూలుగులు విన్న దేవుడు నా మూలుగు కూడా దేవుడు వింటాడు, నా కన్నీటిని కూడా దేవుడు చూస్తాడు, నా ఇబ్బందులు ఆయన ఎరిగి ఉన్నాడు. నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నాను, నా అప్పులు ఇలాగ ఉండిపోయినాయి, నా పిల్లలు సరిగ్గా ఇంకా సెటిల్ అవ్వలేదు, వారికి వివాహాలు చేయలేకపోతున్నాను, వాళ్ళకి మంచి జాబ్స్ లేవు, నా జీవితంలో ఎలాగ అనుకుంటే కొన్నిసార్లు మనం మానసికంగా కుంగిపోవచ్చు. పెద్దోళ్ళకి అనేవాళ్ళు అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదంట. చూడండి, కొన్నిసార్లు అమ్మ అన్నం పెట్టకపోవచ్చేమో కానీ దేవుని సన్నిధిలో ఆయన నిజంగా నీ మూలుగుని వినే దేవుడు. నువ్వెప్పుడైతే దేవుని సన్నిధికి హృదయం అంతటితో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఇస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7-8 వచనాలు అక్కడ యేసు ప్రభువే చెప్తున్న మాటలు మీరు చూడండి కావాలంటే. మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి ఒకసారి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు కూడా పొందుకుంటాడు, వెదుకువానికి కూడా దొరుకుద్ది, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టెను అడిగినడలా వానికి రాతినిచ్చునా, తన కుమారుడు రొట్టెనడితే రాతినిస్తాడా? చేపను అడిగినడలా పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండియు, అది మీ చెడ్డవారయ్యుండియు పిల్లలకు మంచి ఇవ్వాలని ఎరిగి, మీ పిల్లలకు ఏమి ఇవ్వాలనుకున్నారు? మంచి 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 ది బెస్ట్ ఇవ్వాలనుకున్నారే. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. చూసారండి, అడుగు వారికంట ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు. ఇంకో చోట రాయబడింది, మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అట అత్యధికముగా కూడా దేవుడు అంట ఇస్తాడంట. నిజమే, మన ఊహకు అందదండి దేవుడు ఇచ్చేది. మన చెయ్యి చాలా చిన్నదండి, ఏ చెయ్యి చాలా పెద్దది. ఆయన ఆశ్చర్యిస్తే నువ్వు ఊహించలేవండి. అందుకని మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో మనం తగ్గించుని నేర్చుకోవాలా. గుడ్డివాడు కేకలేసాడా లేదా చెప్పండి? గుడ్డి బత్తమే కేకలేసాడా లేదా? ఎందుకు కేకలేశాడు? ఆయన గనక దాటిపోతే నా జీవితం మళ్ళా అంధకారం అయిపోతుంది, ఆయన గనక వెళ్ళిపోతే నా బ్రతుకు ఇంతే అనుకునే వాడికి అర్థమైపోయింది. ఎవరు ఆగమన్నా ఆపగలిగాడా? దావీదు కుమారుడు నన్ను కరుణించు అని ఎందుకు కేకలేశాడు?
ఈరోజే ప్రార్థనకు వచ్చింది, మనం కూడా మౌనంగా ఉండటానికి కాదండి. ప్రార్థన చేయండి అని చెప్పవసరలా. నీ హృదయం అంతటితో దేవుని సెల్లో ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలా. ప్రభు అన్నారు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామన ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను సెలవిచ్చిన దేవుడు. ఆయన మన ప్రార్థన దాటిపోయే దేవుడు కాదండి. ఆయన హృదయం అంతటితో నువ్వు కూడా దావీదు కుమారుడా కరుణించమని కేక వేసినట్లుగా నీ నోరు తెరిచి ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. పంపుల దగ్గర అరవమంటే అరుస్తారు, ఇంకో చోట డోక్రా మీటింగ్లు అరవమంటే అరుస్తారు. మందిరంలోకి వచ్చినప్పుడు కొంచెం నోరు తెరిచిన ప్రార్థన చేయమంటే ఈ రోజున వాళ్ళు చేస్తారులే వీళ్ళు చేస్తారులే అని మౌనంగా ఉంటారు. అసలుకి నోట్లో నాలుగే లేనట్టుగా. అలా ఉండటానికి కాదండి. ప్రభు సన్నిధికి వచ్చింది ఎందుకు? మనం దేవుని సన్నిధిలో మనం గోజాడుకుంటానికి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటానికి. ఆయన మన మూలుగుని వినే దేవుడు, ఆయన మన కన్నీరు చూసే దేవుడు అండి. ఆయన కొన్నిసార్లు మనుషులుగా అనుకోవచ్చు. దేవుడు అంటున్నాడు, నా బాహుబలము చేత నేను మిమ్మల్ని పంపిస్తున్నానని అన్నాడు. ఈ రోజున మనం ఎక్కడికో మనం ఏదో చేయాలంటే కొన్నిసార్లు మన వల్ల అవ్వదు. ఆయన కృప లేకుండా మనం ముందుకు వెళ్ళలేము. ఆయన నిన్ను ప్రేమించి ఆయన నిన్ను బలపరుస్తాడు. నీ వెనకుంటాడు. ఆయన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, ఇస్సాకు ఇచ్చిన వాగ్దానం, యాకోబుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడే తన బాహుబలాన్ని ఆయన ముందుకు ఇస్తూ పంపిస్తూ ఉన్నాడు. అక్కడ చూడండి, అక్కడ నిర్గమకాండంలో మళ్ళీ చూద్దాం ఒకసారి. 13వ అధ్యాయం 3వ వచనం చదువున్నాను ఒకసారి. ఏమన్నాడు అక్కడ? మోషే ప్రజలతో ఇట్లా నేను మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమున జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించెను. పులిసినదేదియు తినవద్దు. పులిసినది ఏది కూడా మీరేం చేయకూడదు అంటే, నేను పంపిస్తాను, వెళ్ళినాక ఎలా ఉండాలో ఈ 13వ అధ్యాయంలో అంతా చెప్తాడు. నేను నా బాహుబలము చేత నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అంటే ఏంటి? నేను మిమ్మల్ని పంపిస్తానంటే దేవుడు వాగ్దానం చేసి మనకి ఇస్తానని అర్థం చేసుకోవాలి, అంతే. మన జీవితంలో కూడా దేవుడు నీకు ఒకటి ఇస్తా అంటే దేవుని ఏం చేయాలి? నువ్వు స్తుతించడం ప్రారంభించు, అంతే. నేను వెళ్ళగలనా వెళ్ళలేనా, నేను పెళ్లి చేయగలనా పెళ్లి చేయనా, ఇల్లు కట్టగలనా ఇల్లు కట్టలేనా, నువ్వు ఆలోచన వద్దు. అందుకని విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు. యేసు వైపు మనం చూడాలా. ఎందుకంటే నీకు ఒకసారి మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేర్చడానికి ఆయన కట్టుబడి ఉంటాడు. ఆయన ఎలా చేస్తాడో కొన్నిసార్లు నీ ఊహకే అందదు. నేను బాగు చేస్తానంటే చాలామంది భయపడి వచ్చారు. ఎందుకు? ఇజ్జికే కూడా భయపడ్డాడు. నిజమేనటయ్యా, ఈ క్యాన్సర్ రోగమయ్యా సామాన్యమైంది కాదయ్యా. నిజమే, నువ్వు ప్రార్థన చేసావు కదా, కన్నీటితో ప్రార్థన చేసావు కదా. నేను గోడ తట్టు తిరిగి నువ్వు కన్నీటితో ప్రార్థన చేసి ఏమన్నావు? అయ్యా యథార్థ హృదయనే నేను దృష్టిలో నేను ఎలా బ్రతికానో కృపతో జ్ఞాపకం చేసుకోమని నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే నేను జవాబు ఇచ్చాడు కదా. వెంటనే 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ మళ్ళీ పొడిగించలేదా? చూడండి, కొన్నిసార్లు మనం అడగకే పొందలేకపోతున్నాం. కన్నీటితో మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. మరి మందిరానికి వచ్చి మనం ప్రార్థన చేయకపోవటం అది మన బలహీనత, అంతే. యెహోవా మీకు దొరుకు కాలమంది మీరు ఆయన వెదకండి, ఆయన సమీపంలో ఉండగా మీరు ఆయన ఏం చేయాలా? వేడుకోవాలి. మనం ప్రార్థన చేయడానికి వచ్చాం. కొన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలుగా వాళ్ళు అనుకోవచ్చు, ఒకవేళ మా సొంత శక్తితో మేము వెళ్ళిపోతామేమో అనుకోవచ్చు. లేదండి. దేవుడు అంటున్నాడు, నా బాహుబలము చేత నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అంటున్నాడు. అక్కడ ఎలా పంపించాడు అనుకున్నారు? చూడండి, మళ్ళా కొంచెం ముందుకు వెళితే అక్కడ నిర్గమకాండం 13వ అధ్యాయంలో 21, 22 వచనం చదువునాను. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. డే అండ్ నైట్ ట్రావెలింగ్ చేశారండి వాళ్ళు. చదవండి మీకు కావాలంటే, ఉంది 21వ వచనంలో. వాళ్ళు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారికి నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోనూ రాత్రి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్నిస్తంభముల నుండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. మాటలా దేవుడు కేవలం తన బాహుబలము చేత ఆయన వారిని నడిపిస్తున్నాడు. వారికి ముందున్నాడు, వారికి వెనుక ఉన్నాడు. ఈ రోజున నీకుతో ఉంటాడు ఆయన, నీలో ఉంటానని చెప్పాడు ఆయన. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు అండి ఆయన. నేను విడువను ఎడబాయను నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉంటామని చెప్పిన దేవుడు అండి ఆయన.
కొన్నిసార్లు మనకున్న పరిస్థితులు బట్టే మనం చూస్తాం, కానీ దేవుని మీద మన నమ్మకం ఉంచం. దేవుని వాగ్దానం మీద మన నమ్మకం ఉంచాలా. ఏమండి, నేను జనవరి 1 తీసుకున్నానండి, వాగ్దానం నా పట్ల నెరవేర్చలేదండి, ఎందుకండి నన్ను మోసం చేస్తున్నారు అని అనుకోవచ్చు. మీరు మోసం కాదు, అది నీ బ్రతుకు మార్చుకోవట్లా. వాగ్దానం కరెక్టే, వాగ్దానం అనేది దేవుడు నెరవేరుస్తాడు, దానికి తగినట్లుగా నీ బ్రతుకు ఉండాలి, అది గుర్తుంచుకో. దేవుని వాగ్దానం అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు, వెంటనే ఎందుకు నెరవేరలేదు అనుకున్నారు? వచ్చాడు, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగుండు అన్నాడు. నాకు వాగ్దానం ఇచ్చావుగా నా పిల్లల్ని ఇవ్వలేదు, కానీ నువ్వు ఇట్లాంటివి మాట్లాడొద్దు. నువ్వు ఎలా ఉండాలా? నేను చెప్పినట్టుకున్నావా? వాగ్దానమే అది నెరవేర్టానికి సిద్ధంగా ఉంది, కానీ అది నీ హృదయం అనేది యథార్థంగా లేదు. నీ హృదయాంతరంగంలో దేవుని వాగ్దానం నెరవేర్చడానికి నిన్ను సిద్ధపరచుకునే మెట్లో నీవు లేవు. మరి వాగ్దానాలు అలాగే ఉంటాయి నీకోసం, అలాగే ఆగిపోయినాయి ఎన్ని కూడా. వాగ్దానం నెరవేర్చబడాలంటే దానికి తగినట్లుగా నువ్వేం చేయాలి చెప్పండి? నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు లారీ రావాలన్న ఊళ్ళోకి, రోడ్డు లేకపోతే లారీ వచ్చుద్దా? ఏం చేయాలా? దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటే ఆ లారీ మన ఇంటి దాకా వచ్చి దానికి అవసరమైతే అది అన్ని సరుకు అక్కడ పడేసి వెళ్తాయి. దానికి సరైన మార్గమే లేకోకుండా లారీ రావాలి, దించు అంటే అది ఎక్కడ దిగుతాయి? దానికి నువ్వు మార్గాన్ని సరళం చేసుకోవాలా. దేవుని సెలను గోజాడాలి. ప్రభువా, ఎందుకు నా జీవితంలో ఎందుకు వాగ్దానము నెరవేర్చబడకోకుండా ఇలా ఆలస్యమాట కారణం ఏంటని నీవు గోని పట్టుకొని హన్నాలాగా ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలా. అవునండి. ఈ రోజున మనం కొన్నిసార్లు అనుకోవచ్చు, దేవుని కార్యాలు జరగపోటాకి దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో అనుకుంటారు కొన్నిసార్లు. దావీదు కూడా అట్టగా అనుకున్నాడండి. మీరే కాదు, దావీదు తన జీవితంలో కూడా చూడండి, మీరు 22వ అధ్యాయంలో కీర్తనకారుడు రాసిన దాంట్లో దావీదు 22వ కీర్తన చూడండి, మొదటి 2 వచనాలు గబగబా చదువునాను త్వరగా. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండట్లేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. దేవుడే చెవిటోడా? చేసే పనులన్నీ చేసి నాతో మాట్లాడతలేదండి ప్రభు, నాతో మాట్లాడతలేదంటే నువ్వేం చేసావు చెప్పు. దానికోసం పాస్టర్ గారు పంపించాల్సి వచ్చింది. ఏం ఎరగనట్టే దేవుడు ఎన్ని కార్యాలు నీ జీవితంలో జరిగించలేదా? దేవుడు ఆత్మతో నింపుకోకుండానే నువ్వు సింహాన్ని చంపావా? దేవుడు ఆత్మ ప్రేరేపించగానే ఎలుగుబండిని చంపావా? గొలియాతును చంపగలిగావా? ఒక మనిషికి అది అసాధ్యము, కానీ అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యపరచలేదు దావీదు జీవితంలో. సౌలు అట్టాకన్నాడు, అసలు దేవుడు నాతో మాట్లాడతలేదు, అసలు కళల ద్వారా మాట్లాడతలేదు, నాకు ప్రవక్తల ద్వారా నాతో మాట్లాడతలేదు అన్నాడు. దేవుడు ఎందుకు మాట్లాడ్డు? దేవుడు చెప్పిన పని చేసావా? అమాలేకులందరూ తీసివేయమంటే నువ్వు తీసేసావా? దేవుడు కనపడదు కదా అనుకుని, దేవుడు చూడలేదు అనుకుని నీ ఇష్టానుసారంగా నువ్వు చేసి దేవుడు నాతో మాట్లాడతలేదు ఏంటంటే? ప్రవక్త చేయవలసిన పనులు ప్రవక్త చేయాలి. ప్రవక్త రాకముందే నువ్వే బలి అర్పణ చేసేసి నీ సొంత ఆలోచన బట్టి నువ్వు నడుచుకుంటున్నావే. ఒకటి, ఎప్పుడు మన సొంత ఆలోచన బట్టి నడుచుకోవద్దు. నీకు నచ్చినట్లుగా, నువ్వు ఊహించినట్టుగా, నీవు అనుగుణంగా దేవుడు నడుస్తాడని ఎప్పుడు అనుకోవద్దు. ప్రభా, నన్ను ఎలా చేయమంటావు, నన్ను ఎలా ముందుకు వెళ్ళమంటావు, నీ చిత్తాన్ని నాకు నా పట్ల నెరవేర్చు ప్రభా అని దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే నీకు సరైన మార్గాన్ని, సరైన త్రోవను ఆయన నీకు కలుగు చేస్తాడు. పరిగెత్తుకెళ్ళి 10 రూపాయలు వడ్డీ ఎవడు తెమ్మన్నా నిన్ను? అవసరం ఉన్నా లేకపోయినా పక్కింటి వాళ్ళు ఏదో టీవీ కొనేశారని గబుక్కుని వారాల వాళ్ళ దగ్గర టీవీ కొనేస్తే అప్పులు ఎవడు తిరుగుతాడు? ఆ చిన్న ఆ వ్యాధికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే దేవుడు ద్వారం తెరడా? నువ్వేం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాడు? ఆడు వేసే బిల్లు మామూలుగా ఎత్తాడాడు?
ఆడు ఎక్స్రేలకి స్కానింగ్లకి టెస్టులకే బోళ్ళంత అవ చేస్తాడు వాడు. కానీ మనకు ఒక ఆలోచన ఏంటంట, చిన్న పావునైనా అంట పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా కొంతమంది డబ్బులున్న వాళ్ళన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటున్నారు, కనీసం ఎయిమ్స్ కన్నా వెళ్ళి చూపించుకుంటున్నారు. కానీ మనకు మించింది, మనకు ఏదో మనకు మనసులో అనుకున్నదే కరెక్ట్ అనుకుని పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడికి వెళితే వెళ్ళిన కాడి నుంచి బిల్లు కట్టు. నీ డబ్బులన్నీ దానికే ఖర్చు అయిపోతున్నాయి, హాస్పిటల్కే ఖర్చు అయిపోతున్నాయి, బిళ్ళలకే ఖర్చు అయిపోతున్నాయి. నువ్వు మనకు మించిన భారాలు కొన్నిసార్లు మనం పెట్టుకోవటం వల్ల ఆర్థికంగా మనం సతమతం అయిపోతూ ఉన్నాము. అడగాల, ప్రభా పలానా స్థలంకి వెళ్ళమంటావా? నిజమేనండి. కొంతమంది దైవజనులు కత్తిరించుకుంటా కూడా అడిగేవాళ్ళు, ప్రభా ఈరోజు నన్ను కత్తిరికి వెళ్ళమంటావా లేదా అని అడిగి అడగాల. దేవుని సన్నిలోకి అడగాల, పలానా హాస్పిటల్కి వెళ్ళమంటావా? ఇది ఆయన పుట్టిల్లా అడగకుండా చిటికి నిలిపోటాకి. అక్కడికి వెళ్ళినాక నువ్వు ఎట్ట క్షేమంగా వస్తావో తెలదు, ప్రాణం తెలియని వాళ్ళు ప్రాణంతో వస్తారో లేదో తెలియట్లే ఈ రోజున. అలాంటివి ఉన్నాయి పరిస్థితులు. అక్కడ నీ బాడీ ఇవ్వటానికి కూడా లక్షలు కడితేనే ఇస్తారు బాడీని కూడా. అక్కడ నవ్వుతా వెళ్ళిన కూడా అసలు శవాలా ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడికి వెళ్ళాక నీ మీద ప్రయోగాలే, ఒకసారి చేయమంటే ఒకసారి చేస్తున్నారు ఇళ్ళు. నిజమే. మన ఈ మధ్య ఒకళ్ళకి అట్టగా ఇది కాలు ఇరిగింది ఒక చోట అయితే ఆపరేషన్ చేసింది ఒక చోట. ఏంటయ్యా బాబు అనుకుని వాళ్ళ తెప్పలు వాళ్ళు పడతా ఉంటుంటే అయినా నడవలేకపోతాను ఏంటయ్యా అని ఆయన చెప్పుకోవాల్సి వస్తుంది. నాకు ఎక్కడ నొప్పి వస్తుందని ఎక్కడ చేశారేంటంటే మళ్ళీ ఎక్స్రే అయితే అక్కడ ఇరిగిపోయి ఉంది. మరి ఎక్కడ చేశారు వీళ్ళు ఆపరేషను? ఒక చోట చేయమంటే ఒక చోట చేసి వస్తున్నారు మిగిలిన డాక్టర్లు వీళ్ళందరూ. వాళ్ళకి కావాల్సింది ఎంతసేపు రూపాయే. ఇవాళ అలా అయిపోయింది. నీ డబ్బులన్నీ ఇవాళ నష్టమైపోతున్నాయి. ఎందుకు ఇలా అవుతుంది? నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది? దేవుడు విడిచిపెట్టాడు అనుకున్నారా? దేవుడు విడిచిపెట్టలా, నువ్వే దేవుని విడిచిపెట్టేసావు. దేవుని విడిచిపెట్టేసావు అనుకున్నావే, దేవుడు నిన్ను విడిచిపెట్టలా, నువ్వే దేవుని విడిచిపెట్టావు. నీకు నచ్చినట్లుగా నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు. అన్నీ బాగుంటేనేమో లోకమే సంతోషం అనుకుంటూ, బంధువులే నాకు సర్వస్వం అనుకుంటూ, లోక సంబంధమైన ఆచారాలే ముఖ్యం అనుకుంటూ దేవునికి దూరం వెళ్ళిపోయింది నీ జీవితంలో. దేవుడు ఎప్పుడు దూరం అవడు, మనమే దేవునికి దూరం అయిపోతున్నాం. మనం ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయామో దయ్యానికి దగ్గరగా వచ్చేస్తున్నాడు. ఆడికి పిలవసరలా, ఆడికి వెల్కమ్ చెప్పవసరలా. నువ్వు దేవుని దూరం అయితే చాలు, ప్రార్థన చేసుకోకుండా ప్రశాంతంగా నీ ఇష్టానుసారం తిరిగితే ఆడి దగ్గరికే ఉంటాడు. ఇప్పుడు ఆడ అవకాశం కోసం వెతుకుతూనే ఉంటాడు. అవునండి. దావీదు అంటున్నాడు, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తుధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఈ మాటలో ఎవరో చెప్పినట్టుగా ఉంటుంది కదా. ఎవరు చెప్పినట్టుగా ఉంది ఈ కీర్తన? యేసుప్రభు వారు సిలువలో మాట్లాడిన మాటలాగా అనిపిస్తుంది. యేసుప్రభు వారు సిలువలో మాట్లాడిన మాటలాగే ఉంటుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు ఇలా ప్రవక్తల ద్వారా కూడా ముందుగానే రాపిస్తాడా అనిపిస్తుంది. కొన్నిసార్లు దేవుడు విడిచిపెట్టడు. దేవుడు కొన్నిసార్లు మనం విడిచిపెట్టాడు అనుకుంటాడు. దావీదుని దేవుడు విడిచిపెడతాడా? నిజమేనండి. అందుకని ఇంకో చోట అన్నాడు, కీర్తన 22:11 వచనంలో కూడా చూడు. అక్కడ ఏమన్నాడు? అక్కడ శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడనో లేడు, నాకు దూరముగా ఉండకము. ఏమొచ్చిందంటే ఆయనకి, నాకు శ్రమ వచ్చిందయ్యా, నాకు సహాయం చేయడు ఎవడో లేడు, నాకు దూరంగా ఉండొద్దయ్యా. చిన్నపిల్లలు అడుగుతారు చూసారా, మమ్మీ అంట. కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోయినప్పుడు పరిస్థితి ఎలాగ ఉంటుంది? అరణ్యంలో తిరిగి అడుగుతుంది. అవునండి, దావీదు కొన్ని సందర్భాల్లో సౌలు కొన్నిసార్లు తరివాడు, కొన్ని సందర్భాల్లో కొడుకే కొన్నిసార్లు తరుగుతూ ఉంటాడు. అరణ్యాలు పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉండేవాడు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటేవాడు, అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో గోజాడుకుంటేవాడు. అయ్యా నీవేనయ్యా, నీవే నాకు రక్షణ అయ్యా, నీవే నాకు శృంగమయ్యా. నిజమేనండి. కొన్నిసార్లు మనల్ని ఎవ్వరు అర్థం చేసుకోరు. కొన్నిసార్లు భర్త అర్థం చేసుకోలేకపోవచ్చు నిన్ను. కొన్నిసార్లు నీ హృదయంలో కుంగిపోతుంటావు, నా భర్త వల్ల నాకు సంతోషం లేదు, పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు, కనీసం ఈ లోకంలో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని కొన్నిసార్లు మనం కుంగిపోతూ ఉండొచ్చేమో. అవునండి. ఎవరి కోసం బతకాలి? వచ్చేదే నెక్స్ట్ ప్రశ్న.
భర్త నన్ను పట్టించుకోవట్లా, నా పిల్లలు అర్థం చేసుకోవట్లా, ఎక్కడికి వెళ్ళినా సూటిపోడి మాటలు. ఎవరు నన్ను అర్థం చేసుకోవాలి? ఎవరి కోసం నేను బతకాలి? నెక్స్ట్ వచ్చే ఆప్షన్ ఏంటి తెలుసా? ఎవరి కోసం బ్రతకాలి. మనుషుల్లో వచ్చేది అదే. నెక్స్ట్ అపవాదం తీసుకొచ్చేది అదే. ఎవరి కోసం బ్రతకాలి? చనిపోతే బాగుండు, నేను చనిపోతే బాగుండు. మనుషుల్లో ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో వాళ్ళలో ఏం చేస్తారంటే కృంగుదల అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. వాళ్ళలో నిరుత్సాహం అనేది వెలుబడి చేస్తుంది. ఈ లోక ప్రేమ కావాలా, దేవుని ప్రేమ కావాలా అని అడిగామనుకోండి, ఏమంటారు? దేవుని ప్రేమే కావాలని అంటారు. లేదు లేదు, ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మన కుటుంబంలో అందరి ప్రేమ మనకి కావాలా. భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలా, అత్తమామలతో కలిసి మన ప్రేమగా ఉండాలా, అన్నదమ్ములతో కలిసి మన ప్రేమగా ఉండాలా. కానీ వాక్యం ఏం చెప్తుందండి? ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరల్లోని ప్రేమలన్నీయో స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు మీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరి కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది వినందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము దేనిని నమ్ము, ఇది వినందించలేనిది. ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమైన కొంతకాలమే ఉంటుంది, భార్యాభర్తలమైన ప్రేమైన కొంతకాలం ఉంటుంది. కానీ క్రీస్తు యేసు ప్రేమ అంట కడవరికి మనల్ని ఆదరిస్తుంది. అవునండి, ఈ లోకంలో ఏ ప్రేమ కూడా శాశ్వతము కాదు. అందుకని దేవుడు తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలతో ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడు అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానం బట్టి ఆయన చెప్తున్నాడు. ఆయన దేవుడు వాగ్దానమో దేవుడి యొక్క చిత్తం ఏంటో తెలుసా? వీళ్ళకున్న ఆలోచనను బట్టి వీళ్ళు మా జీవితంలో మాకు ఎందుకు ఇలా జరిగింది, మేము ఐగుప్తులో సమాధులు లేవని, మేము అరణ్యంలో చచ్చిపోవటమే మమ్మల్ని తీసుకొచ్చావా, ఇక్కడ తీసుకొచ్చావా అంటూ మోషే మీద వాళ్ళు సణుగుతూ ఉన్నారు వాళ్ళు అక్కడ. కానీ దేవుడు ఏమంటున్నాడు? 14:3 చదువుదాం ఒకసారి. నిర్గమకాండము 14:3-4 చదువున్నాను. ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసిన అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను. అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ ఐగుప్తులందరూ కూడా ఏం చేస్తారు? సామాన్యంగా మనకి ఉచ్చులేయటం కొంతమంది తెలుసు. పక్షులకు కానీ, జంతువులకు కానీ, ఎలుకలకు కానీ కొన్నిసార్లు బోను పెడతారు, చూసారా? అట్లాగే దేవుడు ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలోనే అంతం చేయాలని దేవుడు ఒక ప్లాన్ వేసాడు. ఆ ప్లాన్ వీళ్ళకి ఎవరికి చెప్పలా. వీళ్ళకి ఎవరికి చెప్పుకోకుండా మీరు తెలుసుకుంటారు అంటున్నాడు. అంటే ఏంటి? వేరే మార్గం కూడా ఉంది, ఎర్ర సముద్రంలోంచి ఏమి వెళ్ళవసరలా.
మీరు వాగ్దాన దేశానికి వెళ్ళాలంటే ఐగుప్తు నుంచి వేరే దారిలో వెళితే ఇంకా చాలా తొందరగా వెళ్తారు. కానీ దేవుడు వీళ్ళని అరణ్య మార్గం గుండా తీసుకొచ్చి ఎర్ర సముద్రంలోంచి తీసుకెళ్లాలని చూస్తున్నాడు దేవుడు. చాలామంది తెలుగు గలవాళ్ళు చాలామంది ఉండే ఉంటారు కదా. ఇశ్రాయేలు మించిన తెలుగు గలవాళ్ళు ఉన్నారా? అది అబ్రహాం బుర్రే. మరి అలాంటి బుర్ర కలిగిన వాళ్ళు ఎన్నో సలహాలు ఇచ్చి ఉంటారు. ఏంటయ్యా దారి ఇటుంటే నువ్వు వీటి తీసుకెళ్తావు? మన పితరుడైన యాకోబు గారు వీళ్ళందరూ కూడా నడిచి వెళ్ళలేదా ఆ మార్గం గుండా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వాళ్ళందరూ ఈ మార్గం గుండా వెళ్ళలేదా? మళ్ళీ ఎందుకు మమ్మల్ని మనం వచ్చిన దారి ఇదే అయితే వెళ్ళే దారి ఇటు తీసుకెళ్తున్నాం ఏంటని అడగరా? వెళ్ళిన వాళ్ళు వాళ్ళే కదా పితరులు. వాళ్ళు చచ్చిపోయారు. 430 సంవత్సరాలు బతుకుంటారా? చనిపోయారు. అయినా వాళ్ళకి ఒక ఐడియా అంటూ ఉంటుంది. మార్గం ఇటు కదా, పాలస్తీనా మీదకి వెళ్ళాలి, దానికి దారి మార్గం. కానీ అరణ్య మార్గం గుండా తీసుకెళ్తున్నాడు దేవుడు. ఎందుకు? ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. దేవుడేవాడిని ఉద్దేశం ఏంటంటే వీళ్ళని అరణ్య మార్గం గుండా నేను తీసుకెళ్తున్నప్పుడు ఫరో హృదయాన్ని వాళ్ళని కఠినపరచాలి. ఫరో అంటే ఐగుప్తు రాజుని, ఏ రాజు వచ్చినా ఫరో అంటారు వాళ్ళని, అర్థమనా? అలాగూ ఫరో హృదయాన్ని నేను ఏం చేస్తాను? ఇప్పుడు కఠినపరుస్తాను. వాళ్ళ ప్రజల్లో వాళ్ళ సైన్యాన్ని కూడా నేను కఠినపరిచినప్పుడు వాళ్ళలో ఒక ఆలోచన వచ్చి, అరే రే మనతో పాటుగా పని చేయడానికి బోలెడు మంది ఉన్నారు, ఇప్పుడు ఇన్ని లక్షల మంది వెళ్ళిపోతే మనకు పనులు తక్కువైపోతారు, వీళ్ళేంటి బలి అర్పణ అని చెప్పేసి వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి మళ్ళా వస్తామని చెప్పి మన బంగారం తీసుకుని అట్నుంచి అటు ఉడాయించినట్టుకున్నారు ఏంటని చెప్పేసి వీళ్ళల్లో మళ్ళీ ఒక ఆలోచన వచ్చి వీళ్ళందరూ మళ్ళీ ఏం చేశారు? క్రొత్త రథాలు తీసుకుని వాళ్ళని ఏమైనా సరే చంపాలని మళ్ళీ వాళ్ళ సైన్యం అంతా మళ్ళా వచ్చారు. ఎప్పుడైతే ఆ సైన్యం అంతా కూడా మళ్ళా వీళ్ళ దగ్గరకు వాళ్ళు వచ్చేస్తున్నారో చూసారా? దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే దేవుడు చెప్తున్నాడు వాళ్ళతో అక్కడ. నిజమే, వాళ్ళు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళతో నిజంగా దేవుడు అంటున్నాడు, వాళ్ళతో ముందే చెప్తున్నాడు. 6-7 వచనాలు చదువునాను ఒకసారి. అంతటా అతడు రథములను సిద్ధపరచుకుని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. చూసారా? ఇవన్నీ తీసుకుని ఎప్పుడైతే బయలుదేరారో దేవుడు ఒకటే చెప్తున్నాడు, అబ్బాయి మీరు భయపడద్దు, యెహోవా నేడు మీకు కలుగజే రక్షణ మీరు ఊరికి నిలిచిండు చూడండి. మీరు నేడు చేసి చూచిన ఐగుప్తులను ఇక మీదట ఎన్నడూ మీరు చూడరు. ఇప్పుడు ఏదో మీరు భయపడుతున్నారు. ఏమన్నారు వీళ్ళు? ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? ఈ రోజున చాలామంది కూడా అలాగే కుంగిపోతూ ఉంటారు. నువ్వు చనిపోటానికి రాలా. దేవుడు నీతో మాట్లాడేది ఎందుకో తెలుసా? నీ యొక్క జీవితం ద్వారా నీ అన్నదమ్ములు మారాలా, నీ రక్త సంబంధులు మారాలా, నీ గ్రామం మారాలా. అందుకని దేవుని యొక్క ప్రణాళిక చేత దేవుడు నిన్ను సన్నిధికి తీసుకొచ్చింది. ఎందుకంటే నువ్వు రక్షించబడితే నీ కుటుంబం రక్షించబడద్దని, నీ కుటుంబం రక్షించబడితే నీ అన్నదమ్ములు కూడా వాళ్ళందరూ రక్షణ పొందుతారని దేవుని యొక్క ప్రణాళిక. అందుకని ఈ రోజున మనం ఇప్పుడు కుంగిపోసలా. నా ఇంట్లో నేను ఒక్కడిని అనుకున్నావు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వారిలో ఒంటరి అయిన వాడంట 1000 మంది అగుడు. ఆ ఎన్నిక లేని వాడు ఏమవుతాడు? బలమైన జనమగును. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఒక్క పొట్టన అబ్రహాము ఒక్కడ పుట్టకముందే దేవుడు అంటున్నాడు, నేను నీ సంతానాన్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. వాళ్ళు ఐగుప్తుకు వెళతారు, 400 సంవత్సరాలు అక్కడ ఉంటారో వాళ్ళు అక్కడ ఫరో చేత వాళ్ళు బానిసత్వంలో బ్రతుకుతారు, మళ్ళా నేను వాళ్ళని తీసుకొస్తాను అని దేవుడు ముందే చెప్పాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. మీరు అనుకోవచ్చు ఈ రోజున, ఏమండి బాధలన్నీ మాకే అవుతుంది అనుకోవచ్చు. బాధలన్నీ మనకే, ప్రజలకే కాదండి వచ్చేది, సేవకులకే వస్తాయి. అర్థమవుతుందా? పరిచర్లో ఉన్నప్పుడు వాళ్ళకి కష్టాలు వస్తాయి. మీరు అనుకోవచ్చు ఒకవేళ మాకే పాస్టర్ గారికి ఏం బాధలు రావు, వాళ్ళకేం బాధ లేదు అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఎవడుకుండే కష్టాలు అనుకుంటాయి. ఒక ఆయన చెప్పాడు, పీత కష్టాలు పీతయి అన్నాడు. ఏంటంట? పీత కష్టాలు పీతయి అంటే ఎవరికైనా ఉంటాయి, కానీ మాకు ఎన్నున్నా మేమైనా నవ్వుతా అలాగే వెళ్ళిపోతాం. మా విశ్వాసం ఆయనే. సేవకులుగా మా విశ్వాసం ఏంటంటే ఆయన నేను విడువను, నిన్ను ఎడబాయనని చెప్పాడు. నేను నిన్ను పోషిస్తాను, నిన్ను బ్రతికిస్తానని చెప్పాడు. ఈ లోకం శాశ్వతము కాదు. దేవుని యొక్క రాజ్యంలో మనం వెళ్ళబోయే ముందు నీకు అవకాశం ఉన్నంత వరకు ఆత్మలు సంపాదించడానికి ప్రయత్నం చేయటానికే దేవుడు కొన్నిసార్లు తన సేవకులను సిద్ధపరచుకుంటాడు. నిజమే. ఒక సేవకునికి వచ్చి చిన్న హింట్ ఇస్తా, ఎందుకు సమయం నాకు ఎక్కువ లేదు కనుకండా. రండి 2వ తిమోతిలోకి వెళ్దాం. తిమోతి రాయబడిన 2వ పత్రికలోకి వెళదాం. తిమోతి రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు చదువునాను.
11, 12 వచనాలు ఏమన్నాడు అక్కడ? ఆ సువార్త విషయములో ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడును గాను అపోస్తులు గాను బోధకుడును గాను నియమింపబడితిని. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. చాలు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అనుకున్నారు? పౌలు గారు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో చెప్తున్నాడు. చూడండి, తన ఆత్మీయ కుమారుడు తిమోతితో ఎందుకు చెప్తున్నాడు అనుకున్నారు? తిమోతిని ఎఫెసీ సంఘంలో ఆయన ఉంచినప్పుడు ఈ ఎఫెసీ సంఘములో ఉన్న పోరాటాలను బట్టి ఆయన అనుకుంటున్నాడు, ఈ సేవ నేను చేయలేను బాబు, ఈ ఇబ్బందులు నేను పడలేను, ఈ సమస్యలు నేను జావలేను అనుకుంటూ ఆయన బాధపడతా ఉంటుంటే ఈ కౌరు ఎవరికి వెళ్ళింది అనుకున్నారు? పోనీ ఆయన క్షేమంగా మంచం మీద ఉన్నాడా? చక్కగా పూలభవనం మీద ఏమన్నా జైల్లో ఉండి మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరో పౌలు గారు. ఈ ఉత్తరం ఎక్కడి నుంచి రాస్తున్నారు? చెరసాల్లో ఉన్నాడండి ఆయన. ఆయన బాధపడుతూనే ఎదుటోడిని బలపరుస్తున్నాడు ఆయన. పౌలు గారు ఇక్కడ ఎఫెసీ సంఘంలో ఉన్న వారి ఈ యొక్క తిమోతిని బలపరుస్తున్నాడు. మీరు మొదటి నుంచి ముంచి 3 వచనాలు చదివితే అర్థమవుతుంది. క్రీస్తు యేసునందున జీవమును గూర్చిన వాగ్దానం బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగును గాక. నా ప్రార్థనలన్నీ యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగులు అపేక్షించుచు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యెడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన నివసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను. భయపడబాక. మీ అమ్మలో ఉంది, మీ నాన్నలో ఉంది ఆ విశ్వాసం. నాకు తెలుసు తిమోతి, భయపడబాక. కొన్నిసార్లు నీకున్న పరిస్థితులను బట్టి, సంఘంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు బట్టి, అక్కడున్న సంఘ పెద్దలను బట్టి ఒకవేళ నేను చేయలేను, నువ్వు కంగారు పడిపోతున్నావేమో, నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఎలా ప్రార్థన చేస్తుందంట? ఎడతెగక అని ఉంది అక్కడ. ఎలాగంట? ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను కూడా తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటే నిన్ను చూడవలని రేయింబగలు అపేక్షిస్తున్నా. నేను రావడానికి అవకాశం లేదు. ఆయన చెరసాల్లో ఉండి తిమోతిని బలపరుచున్నాడండి. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఒకటి ప్రార్థన దేవుడు వినకుండా ఉంటాడా? నువ్వెక్కడ ప్రార్థన చేసినా నీ దూరంలో ఉన్న నీ బిడ్డల కోసం ఆయనను ప్రార్థన చేసే దేవుడు వినడా? ఎవరో హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ కోసం సంఘంగా ప్రార్థన చేసే దేవుడు వినడా? రాత్రి మనం కూడా ధ్యానించాం. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేస్తే పేతురుని దేవుడు విడిపించలేదా? నిజమే. కొన్నిసార్లు మనము శరీరరీతిగా దూరంగా ఉండొచ్చాము, కానీ ప్రార్థన దేవుడు దాటిపోయే దేవుడు కాదు. మనకున్న సిట్యువేషన్లు బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి మనం ఎందుకు బతకాలా? అలా అనేది అదే. మేము ఐగుప్తుకి వెళ్ళిపోతే అక్కడ చచ్చిపోతాం అన్నాడు. ఐగుప్తు అంటే లోకం, అర్థం చేసుకోండి. మళ్ళీ నువ్వు లోకంలోకి వెళ్ళిపోవటానికి దేవుడు నేను మందిరానికి నడిపించింది, తన రక్తాన్ని కార్చింది, తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టింది. మళ్ళా నువ్వు లోకంలోకి వెళ్ళిపోవటానికి కాదు. లోకములో ఆ నేత్రాశ, ఆ శరీరాశ, ఆ జీవపు డమ్మం నుంచి నేను విడిపించి దేవుని యొక్క రాజ్యంలో యుగయుగాలు దేవుడు నిన్ను ఉంచాలని దేవుడు ఐగుప్తు నుంచి నిన్ను నడిపించింది. అందుకని మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతానంటావేంటి? పరిస్థితులు బట్టి అలాగే వెళ్ళిపోతానంటావేంటి? ఇక్కడ బాధ అంతా ఈ యొక్క తిమోతి కూడా అదే అనుకుంటున్నాడు ఆయన. చూసారా? కానీ ఏమంటున్నాడో తెలుసా? 7వ వచనం చదవండి, అర్థమవుతుంది అక్కడ మీకు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు, వినండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహంలో ఆత్మనిచ్చాను గాని పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. తిమోతి, భయపడబాక. ఏమనుకున్నావు? వాళ్ళు అలా అన్నారని, వీళ్ళు అలా అంటున్నారని, ఇంటి పక్క వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారని మాట్లాడతారు. దావీదు అనలేదా నీ దేవుడు ఏమయ్యాడని?
ఏం బాగుపడ్డారు మీరు? మీ చర్చికి వెళ్తున్నారుగా, ఏం బాగుపడుతున్నారు? మీరేం సంపాదించారని ఎంతమంది అనరు? అలాంటి అనేవాడు లేకపోతే నీకు రోషం రాదు, నీకు అసలు ప్రార్థన రాదు. ఫరోను హృదయం కఠినపరిచినట్లుగా దేవుడు పక్కింటి వాళ్ళని, అత్త మామని, వాళ్ళ హృదయాలు కూడా కఠినపరిచి నిన్ను అట్ట పొడిపిస్తాడు దేవుడు. అప్పుడు అట్ట నిన్ను పొడవపోతే నీకు ప్రార్థన ఎందుకు వచ్చొచ్చుద్ది? హాయిగా శుభ్రంగా హాయిగా తింటావు. మీ ఆయన తీసుకొస్తాడు, నువ్వు చక్కగా వండుతావు, వెరైటీలు వండి పెడతావు, శుభ్రంగా తింటావు, పడుకుంటావు. అందుకే నా దేవుడిని తీసుకొచ్చింది. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమంటాకేనా నువ్వు వచ్చింది చర్చికి? లేదు, నీవు అనేక మందికి దీవెనకరంగా ఉండాలని. అందుకని అంటున్నాడు, అబ్బాయి నీవు ఎలా ఉండాలన్నాడు ఆయన? అంటున్నాడు, దేవుడు మనకు శక్తియు ఏమిచ్చాడంట? ప్రేమయు ఏమిచ్చాడు? ఇంద్రియ నిగ్రహ ఆత్మ ఇచ్చాను. కానీ సెల్ఫ్ డిసిప్లిన్, ఇంద్రియ నిగ్రహ ఆత్మ ఇచ్చాడు. నీకు కంట్రోల్ చేసుకోగలిగిన కెపాసిటీ నీకు ఇచ్చాడు. దారమని ఏడవసరలా. ఎందుకు అడుగుతా? నీ దేవుడు చచ్చిపోయాడా? లోకంలో మనుషుల వల్ల నువ్వు భయపడవసరలా. మనం ఆరాధించదన్న దేవుడు, మనం సేవించదన్న దేవుడు, మనం ప్రార్థించిన దేవుడు జీవమగల దేవుడు అండి. ఆయన నిన్ను విడువను ఎడబాయి నిబ్రమ కలిగి ధైర్యం ఉండమంటాడండి. పౌలు చెరసాల్లో లేడా? పౌలు దెబ్బలు తినలేదా? పాములు గరిసే కరవలేదా? వాడలో ఇబ్బందులు రాలేదా? ఎన్ని దెబ్బలు తిన్నాడు? కొరింథీ పత్రికలో చూస్తే ఎన్ని అవమానాలు, ఎన్ని దెబ్బలు తిన్నాడో తెలుసా ఆయన? అనుకోబాకండి, సేవకులకి ఏం కష్టాలు ఉండవు అనుకోబాకండి. వాళ్ళు శ్రమలో ఉండి కూడా ఇతరులను బలపరుస్తారు సేవకులు. వాళ్ళకి అప్పులు లేవనుకోబాకండి. వాళ్ళకి అప్పులున్నా సరే దేవుని బట్టి ధైర్యంగా ముందుకెళ్తారు వాళ్ళు. వాళ్ళకి అనారోగ్యాలు, బీపీలు, షుగర్లు, రోగాలు లేవనుకోబాకండి. మనిషి అన్నాక అన్నీ వస్తాయి. మనిషి అన్నాక రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి, ఇక ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఇంకా మీకు కొన్నే ఉంటాయేమో, సేవకులకు అన్ని రకాల పోరాటాలు ఉంటాయి. అందుకని మీరు పోరాడేది శరీరులతో కాదు అబ్బాయి అన్నాడు. ఎవరితోటి? ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తారు, ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఏస్తున్నారు పో అని దైవం అంటారు. అక్కడికి వెళ్ళి ఏస్తున్నారు రోగం పో అంటాడు. వీడితే ఎక్కడ తలనొప్పి రాజాపు అని చెప్పేసి అన్నీ పోరాటాలే అడిగి. అపవాది తర్వాత ఎన్నో శోధనలో, ఎన్నో శ్రమలో, ఎన్నో ఇరుకులు ఉంటాయి ఈ రోజున. అందుకని మనం భయపడకూడదు. అందుకని అన్నాడు, శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేని హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేని హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఎంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఎంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి దానను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. చెప్తామా? కృపయే నే బ్రతికయున్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికయున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే.
అర్హత లేకున్నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికయున్నాను నీ కృపయే. నిజమేనండి, ఎన్ని శ్రమలు వచ్చినాయండి పౌలు గారికి, ఎన్ని ఇబ్బందులండి. చెరసాల్లో ఎన్ని దెబ్బలు తిన్నాడండి ఆయన. మధ్యరాత్రి లేచి పౌలు శీలలు ఏం చేశారండి ఆయన? కీర్తనలు పాడుచులు దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తున్నారండి. అన్ని దెబ్బలు కొట్టినా కూడా ఎలా స్తుతించగలిగాడండి? చూడండి, ఒకటి ఏంటంటే తెలుసా, ఆయన ఒకటే అంటున్నాడు, నేనేమై ఉన్నానో ఆయన ఎరుగును. చూసారా, ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఏమన్నాడైనా? నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నిజమేనండి, నువ్వు ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత శక్తిమంతుడో, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు నువ్వు నమ్మితే నువ్వు మళ్ళీ ఏడవో. పౌలు లాగా శీలవలే నువ్వు దేవుని స్తుతిస్తావు, దేవుని ఆరాధిస్తావు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులోకి వెళ్ళి మేము వెళ్ళిపోతాం, అక్కడ మాకు సమాధుల్లో ఉన్న మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? అలా ఎవరో మాట్లాడమా? మనం ఆరాధించిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి ఆయన. అవునండి, దేవుడు ఒకటి చెప్తున్నాడు, నేడు మీరు చూసిన ఐగుప్తుని మళ్ళా మీరుగా చూడరు. నిజమే, మోషే నిజంగా వాగ్దాన దేశం నడిపించడానికి ఆ ఎర్ర సముద్రం ఎలాగ కర్ర ఎత్తినప్పుడు 2 పాయలుగా దేవుడు చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ సముద్రంలో ఆరిన నేల నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఫరో సైన్యం ఏం చేసిందంటే వాళ్ళు కూడా అలాగే ఆరిన నేలను కూడా మనం కూడా వెళ్ళిపోవచ్చు, సముద్రం ఉండాలి ఇక్కడ. వాళ్ళకి హద్దులు చెప్పాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళమల్లా చెప్పాడా? ఎక్కడ దిగాలో మీరు సముద్రంలో హద్దులు చెప్పాడు దేవుడు. అక్కడ మీరు ఆ 14 అధ్యాయం మీరు చదవండి ఒకసారి కావాలంటే. అక్కడ ఎక్కడ దిగమన్నాడు అక్కడ దిగాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోకూడదు మనము. నిర్గమకాండం 14 అధ్యాయంలో చెప్పాడు దేవుడు. అక్కడ చదవండి, అక్కడ ఏమన్నాడు? 2వ వచనంలో ఇశ్రాయేలు తిరిగి ఏమన్నాడు? పిహహీరోతును ఎదుటను మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పు. అది ఎక్కడను వెళ్ళాలో అడ్రస్తో సహా దేవుడు చెప్పాడు అక్కడ. నిజమే, ఈ రోజున అన్ని చర్చిలు అనుకోవద్దు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా దేవుడు చెప్తాడు. నువ్వు అడుగు, దేవుని అడుగు, ప్రభా నేను ఏ మందిరానికి వెళ్ళమంటావు చెప్పు ప్రభా, నేను ఏ ఆత్మీయ నాయకులతో నేను బలపడాలని అడుగు. దేవుడు నువ్వు నడిపించిన చోటకి వెళ్తే నీకు అది ఆశీర్వాదం. నిజమే, ఏదో అక్కడ అలా ఉందో ఇక్కడ ఇలా ఉందో అలా చూడదు. ఎప్పుడు కూడా దేవుని అడుగు, ప్రభా నా ఆత్మకు ఎక్కడ యోగ్యంగా ఉంటుంది, నాకు ఆత్మకు ఆహారం ఎక్కడ దొరుకుతుంది. నిజమే, వేసవకాలం గొర్రెల కాపర్లు కానీ పశువుల కాపర్లు కానీ వాళ్ళు ముందే వెళ్ళి చూసుకుంటారు, మా మందకి ఆహారం ఏ ప్రాంతంలో వెడితే బాగుంటుందని. వాళ్ళు ఎలాగైతే వెళ్ళి చూసుకుంటారో నీవు కూడా దేవుని సన్నిధిలో అడగాల. చాలామంది కూడా అలాగే అడుగుతారు, ప్రార్థన చేస్తారు, నన్ను ఏం చేయమంటావు ప్రభా? దేవుడు అక్కడ అడ్రస్తో సహా చెప్పాడు, నువ్వు ఫలానా స్థలానికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళి నాకు ఎట్ట అయిపోయింది అట్ట అయిపోయింది నువ్వు కేకల తర్వాత వేయొద్దు. దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళు. ఈలోపు ఎన్నో రకరకాలు నేను చేసే పనులు నేను చేస్తాను. ఈలోపు ఫరో హృదయాన్ని కఠినపరుస్తా, వాళ్ళు రథాలు వేసుకుని నీ దగ్గరికి వస్తారు, వాళ్ళని ఎలా చేయాలని నేను చేస్తాను, మీరు అలాగ 6 నెలలు వెళ్తూ ఉండండి, వాళ్ళు అలా చూసుకుని అలా వస్తారు. మధ్యలో వెళ్ళిన తర్వాత మళ్ళా ఆ దూతని, మీకు ముందుగా ఉన్న దూతను ఏం చేస్తానంటే నేను మళ్ళీ వాళ్ళ వెనక్కి పంపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చిమ్మ చీకటి కలిగి చేస్తాను నేను అక్కడ. ఎలాంటిదంట? చిమ్మ చీకటి, అసలుకి కళ్ళు పొడుచుకున్నా, నువ్వు కన్ను మూసినా కన్ను తెరిచినా అసలు ఎక్కడున్నారా అంటే ఏవుడికి ఏం కనపడతారు అక్కడ. ఈలోపు కొత్త రథాలు వేసుకొచ్చినోడికి ఒక్కొక్క రథాలు శీలలన్నీ ఏం చేశారు, దేవదూతలన్నీ పీకేశారు. ఈ రథ చక్రాలు ఊడిపోతున్నాయి. అసలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. వాళ్ళు ఒకటి అనుకున్నారు, దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. చూడండి 25వ వచనంలో ఉంది అక్కడ, ఏముంది అక్కడ? వారి రథ చక్రములు ఊడిపడినట్లు, వారి రథ చక్రము ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరే. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదు రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని దేవుడు ముందే చెప్పాడు. ఐగుప్తుల ఎదుట నేను మహోన్నతునవుతానని వాళ్ళు తెలుసుకుంటారు.
అవునండి. నువ్వు నిలబడితే ప్రార్థనకు రాని ఎంతోమంది ఉన్నారు. వారి దేవుడు గొప్పోడురా, వారి పక్షాన దేవుడు ఉన్నాడురా, వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని అనేక మందికి నువ్వు నిలబడి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు కుంగిపోకోకుండా అయ్యో నాకు ఇట్టయిపోయింది అట్టయిపోయింది అమ్మలక్కలకి ఇళ్ళగా చెప్పుకోకుండా నీ గదిలోకి వెళ్ళి ఏం చేయాలి, తలుపు వేసుకుని ప్రార్థన చేస్తే రహస్యమందున చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు అన్నాడు కదా. మీరు చెడ్డవారయ్యండి మీ బిడ్డలకి మంచి ఏమి లేకుండగా నీ పరలోకపు తండ్రి నీకు శ్రేష్టమైన ఇవ్వడా? దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ నువ్వు భయపడొద్దు, నేనే చేస్తాను, ఆ సిట్యువేషన్ నేనే చేస్తాను. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, నేను ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన దాన్ని బట్టి నా ప్రణాళిక నేను నెరవేరుస్తున్నాను. కాబట్టి మీరు బయలుదేరి రండి, పలానా స్థలానికి వెళ్ళండి, అక్కడ నేను అద్భుతం జరిగిస్తాను, సముద్రాన్ని నేను 2 పాయలుగా చేస్తాను. అక్కడికి వెళ్ళాక మీ సైన్యం అలాగ మీరు వెళ్ళిపోతే ఆ తర్వాత ఫరో సైన్యము వాళ్ళు ఎలాగైతే మిమ్మల్ని చంపాలని వచ్చారో అదే ఫరో సైన్యము మళ్ళీ మీరు ఎన్నడూ కూడా మీరు చూడరు. మీరు ఎందుకు భయపడతారు? మీరు ఎందుకు టెన్షన్ పడతారు? దేవుడు అదే అంటున్నాడు, మీరు ఊరకనే నిలిచియుండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకన ఎండు వల్లని ప్రజలతో చెప్పాను. ఈ రోజున నువ్వే టెన్షన్ పడవసరంలా. మనం ఎవరి దగ్గరికి వచ్చాం? జీవము గల దేవుడు మన దేవుడు. ఎవరైనా మన దేవుడు జీవము గల దేవుడు అండి. మనం ఆరాధించిన దేవుడు ఎవ్వరో ఆయన్ని, మనం ఎవ్వరో కూడా ఆయన చెవులోకి వెళ్ళి గట్టిగా అరవసరంలా. అసలు నువ్వు ఉన్నావా దేవుడు, అసలు నువ్వు లేవా అని మన పాటలు పాడవసరంలా. నీతో ఉంటాడు ఆయన, నీలోనే ఉంటాడు ఆయన. ఉంటే కళ్ళు మూసుకున్నావని కూడా అనవసరంలా. నీకోసం ఆయన నీతోనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉంటాడు ఆయన. నిజమే, ఆయన నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయడు. కానీ మనం ఎప్పుడు కూడా చిన్న మనసుతో పరిస్థితులను బట్టి సనగొద్దు. ఆ సిట్యువేషన్ దేవుడే తీసుకొస్తాడు. ఎందుకో తెలుసా? అలాగ అనకపోతే, అలాగ ఫరో సైన్యం రాకపోతే అసలుకి నీకు కసే పెరగవు. ఈ రోజున నిన్ను అత్తగారు అట్ట తిట్టపోతే నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు తిట్టి అత్తనందుకు స్తుతించండి దేవుణ్ణి. అయ్యా మా అత్తగారు ఏంటంటే పొద్దుగూకులని తిడుతుందంటే దేవునికి వందనాలు, అట్లాంటి ఫరోలు నీకు ఇచ్చాడు కాబట్టి దేవుని స్తోత్రం చెప్పు అంటే ఏడిచామనుకో, దెయ్యం ఎప్పుడు ఇక పక్కపక్క నవ్వుకుంటుంది. దాని పని అయిపోయింది, అది బతుకది ఏడవబాక. ఎప్పుడు కూడా నీకు వచ్చిన శ్రమలో కూడా ఏం చేయాలి తెలుసా? చెప్పండి. శ్రమ కలిగినప్పుడు ఏం చేయమన్నాడు చెప్పండి. ఎప్పుడు కూడా నీకు శ్రమ కలిగిందంటే నువ్వు ఎప్పుడు భయపడవసలా. శ్రమను బట్టి కూడా దేవుని స్తుతించు. అందుకని ప్రతి విషయమందును అన్నాడు. అక్కడ అన్నాడు తెలుసా? ప్రతి విషయమందును కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపంలో దేవునికి ఏం చేయమన్నాడు? తెలియచేయండి. కష్టాల్లో కాదండి, శ్రమలు కాదండి, ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకో. ఆ రోజున ఫరో సైన్యాన్ని ఎన్నడూ చూడరని చెప్పినట్లుగా నీకు వ్యతిరేకించిన వాళ్ళు, నీకు దూషణ మాట్లాడిన వాళ్ళు మౌనంగా ఉండు, వెయిట్ అండ్ సీ, జస్ట్ వెయిట్ అండ్ సీ అన్నాడు. అంతే అంతే. మొద్దిగా కూడా అదే చేశాడు. ప్రశాంతంగా వెళ్ళి తన ప్రజలతో వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. అంతే. దాని వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. నీ మీద అన్నవాళ్ళు నేను చూసుకుంటా, నువ్వేం కంగారు పడబాక. ఎంతమంది జీవితాలు దేవుడు మన ముందు ఉంచాడండి. ఎందుకు మరి మనం ఇంకా ఆ భయపడాలా? ఎందుకు మనం సిగ్గుపడాలా? ఎందుకు మనం కుంగిపోవాలా? మన ప్రభువుని బట్టి మన ధైర్యంగా ఉండాలి. మనం ఆరాధించిన దేవుడు సజీవుడైన దేవుడు, మనం ఆరాధించిన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు. అంతకంటే ఇంకెవరు ప్రేమిస్తారు? అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. లేచి నిలబడదాం, దేవుని సరిలో లేచి నిలబడదాం. ప్రభా, నా ప్రార్థన కూడా నువ్వు ఆలకిస్తున్నాను, నేను నమ్ముచున్నాను ప్రభా. నేను ఇంకెక్కడ అవిశ్వాసంగా ఉండనివద్దు ప్రభా. నాకున్న సిట్యువేషన్ బట్టి, నాకున్న పరిస్థితిని బట్టి, ఆ దినమందు ఇశ్రాయేలు ప్రజలు ప్రభా ఎలాగైతే వాళ్ళు సణిగారో, అయా ఐగుప్తుల సమాధులు లేవని, అయా మమ్మల్ని అరణ్యంలో చొచ్చుటకు మమ్మల్ని రప్పించుతావని, అయా వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడారు ప్రభా. కానీ ఒకటే చెప్పే ప్రభా, మీరు భయపడొద్దు. యెహోవా మీకు నేడు కలుగు చేయి రక్షణ, మీరు ఊరికి నిలిచి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తునికి ఎన్నడూ చూడని వాగ్దానం ఇచ్చే ప్రభా. అవునయ్యా, నువ్వు మాట ఇచ్చింది దేవుడు, నెరవేర్చే దేవుడు అని. ఆ దినమందు ఎలాగ నెరవేర్చేవో, దానియేలు జీవితంలో ఎలాగ నెరవేర్చేవో, మొర్దెకై జీవితంలో ఎలా నెరవేర్చేవో, షడ్రక మేషక అబేద్నెగోల జీవితంలో ఎలా నెరవేర్చావో, అనేక మంది యొక్క జీవితాల్లో కూడా ప్రభా నువ్వు ఉన్నవాడు అనువాడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నువ్వు నెరవేర్చిన దేవుడు ప్రభా. నిజమే ప్రభా. కొన్నిసార్లు మాకున్న పరిస్థితులను బట్టి,
అయా మాకున్న ఇబ్బందులను బట్టి ప్రభా మేము ఎలాగా ఈ అప్పులు ఎలాగా, ఈ అనారోగ్యం ఎలాగా, ఈ పరిస్థితి ఎలాగా, నా పిల్లల పరిస్థితి ఎలాగా అని కొన్నిసార్లు మేము కుంగిపోవచ్చేమో కానీ ప్రభా అయా భయపడొద్దని చెప్తున్నావు ప్రభా. మేము ఏ విషయంలోనూ భయపడక ప్రభా, విశ్వాసంతో నీ వైపు చూసే వారికి సహాయం చేయండి. పౌలు గారు ఎన్ని శ్రమల్లో ఉన్నాడయ్యా. పౌలు గారు చెరసాల్లో ఉండి కూడా ప్రభా తన ఆత్మీయ కుమారుడు తిమోతితో బలపరుస్తున్నాడు ప్రభా. నిజమే ప్రభా, దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహాత్మ ఇచ్చే కానీ పిరిగి తన ఆత్మను ఇవ్వలేదని చెప్పే ప్రభా. అవునయ్యా తండ్రి, నీకు వందనాలు ప్రభా. తండ్రి నాయన, అవునయ్యా మేము నియమం ప్రకారం పోరాడుకుంటే కిరీటం కూడా దొరకదని అయ్యా నువ్వు ఆ రోజునే చెప్పావు తిమోతితో ప్రభా. నువ్వేం కూడా నిలబడటానికి సహాయం చేయండి. నీ శక్తిని, నీ బలము మాకు దయచేయండి, విశ్వాసం మాకు దయచేయండి ప్రభా. నీ కృపలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపం చేసుకోండి. పౌలు గారు అయితే అంటున్నాడు ప్రభా, అయ్యా ఈ శ్రమలను అనుభవించుతున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక నేను సిగ్గుపడను అంటున్నాడు ప్రభా. అవునయ్యా, ఆ దినము వరకు ఆయన నన్ను కాపాడగల రూఢిగా నేను నమ్ముచున్నానని అయ్యా తన చెరసాల్లో ఉండే అయ్యా తిమోతిని బలపరుస్తూ మాట్లాడాడు ప్రభా. నిజమే ప్రభా, ఈ రోజున మా ఆత్మీయ జీవితంలో కూడా మేము ఎక్కడ భయపడివద్దయ్యా, ఎక్కడ కృంగుదల రానివద్దయ్యా, పరిస్థితుల వైపు చూడవద్దు ప్రభా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా. అయ్యా మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. మాల విశ్వాసం మాకు దయచే, మమ్మల్ని ఇంకను బలపరచు, ఆత్మీయంగా లేవనెత్తను, కూడిన ప్రతి బిడ్డను కూడా దర్శించి మీరే బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.